మన వీడియోస్కి చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, అన్న నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, సో నేను ఏదైనా సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ ఒక బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి. అండ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. సో గైస్, ఈ బిజినెస్ ఐడియా మీకోసమే, అదే బైక్ సర్వీస్ సెంటర్. మరి బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎందుకు అంటే, మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రతి బైక్ కంపెనీ వాళ్ళు కూడాను బైక్స్ కొన్న తర్వాత ఒక 3 to 4 సర్వీస్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా బైక్ సర్వీస్ సెంటర్కి రావాల్సిందే కదా. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పొల్యూషన్ కావచ్చు, సో ట్రాఫిక్ కావచ్చు, ఈ సమస్యల కారణంగా బైక్ సర్వీసింగ్ కనుక మనం చేయించకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బైక్ సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక నెసెసిటీ అనమాట. కాబట్టి ఈ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. అయితే బైక్ సర్వీస్ బిజినెస్ పెట్టడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి సంబంధించిన డిజైన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ దీనికి సంబంధించి టర్న్ ఓవర్, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ట్రైనింగ్ సెంటర్కి పూణే, బెంగళూరు అలా వరుణ్లో చేస్తున్నప్పుడు, బజాజ్ వరుణ్లో చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ పంపించేవాళ్ళు. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ షోరూమ్లు కానీ, అక్కడ వర్క్షాప్లు కానీ, అక్కడ ట్రైనింగ్ సెంటర్లు కానీ అవి చూస్తే ఇలా ఉండాలి అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అలా ఉండాలి, అలా చేయాలి, మెయింటెనెన్స్ అలా చేయాలి అనేసి దీంతోనే నేను నా వర్క్షాప్ని అలా సెట్ చేశాను. ఎంట్రన్స్ చూడంగానే ఒక లుక్ బాగుండాలి, కస్టమర్కి వావ్ అనే టైప్లో అలా ఒక కౌంటరు, చైరు, టేబుల్ కానీ ఇవన్నీ ర్యాంప్స్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి చూస్తే కస్టమర్కి ఏంటంటే లుక్, కస్టమర్ చూడంగానే బాగుంది, ఒక కంపెనీ వర్క్షాప్ లాగా ఉంది అనే థాట్ రావాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను. నాకు చేయడానికి ర్యామ్స్ కానీ, కంప్రెషర్, ఇవన్నీ ఎక్విప్మెంట్ కానీ, షాప్ డిజైన్ చేసుకుంటాక కానీ మొత్తం ఒక 6 lakhs దాకా అయిందండి. స్పెషల్ టూల్స్ వచ్చేసి అన్నీ ఉన్నాయండి. స్పెషల్ టూల్స్ ఇవన్నీ ఏంటంటే వాడుతూ ఉంటాం, కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ స్పెషల్ టూల్స్ తెచ్చుకుంటూ ఉంటాం, ఇలా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అవి ఒకసారి తీసుకొచ్చి పని చేయవు. ఉన్న మోడల్స్ పాత మోడల్స్కి అయిపోతుంటాయి, మళ్ళీ కొత్త మోడల్స్ వస్తుంటాయి, మళ్ళీ స్పెషల్ టూల్స్ తెచ్చుకుంటూ ఉండాలి. అలా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే ఉండేది ఒకటే. గన్స్ మాత్రం ఎయిర్ గన్స్ వచ్చేసి నెట్లు బోల్డ్ ఓడదీసి బిగిస్తుంటాం కదా, ఇవి వచ్చేసి స్టాండర్డ్గా అవి అలాగే ఉంటాయి, అవి మారు. ఇవి ఏంటంటే అవి ఒక గన్ వచ్చేసి 15,000, 16,000 అలా ఉంటుంది. గన్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. వర్క్ ఎంత పెద్ద నెట్ అయినా ఏదైనా మనం ఓడి తీసుకుంటాకి చాలా ఈజీగా ఉంటుంది. అది ఎంత స్ట్రెంత్ వేయాలో దాని మీద అంత స్ట్రెంత్ ఒక గన్తోనే ఓడి అలా ఈజీగా ఉంటుంది వర్క్. అలా గన్లు ఇవన్నీ ఒక గన్ వచ్చేసి 15,000 దాకా ఉంటుంది. ఇంకా టూల్స్, స్పెషల్ టూల్స్ ఒకటి 1,500 ఉంటుంది, ఒకటి 1,000 రూపాయలు ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది. ఇలా బండిని బట్టి టూల్స్ మారుతూ ఉంటాయి. న్యూమేటిక్ గన్స్ కానీ, టూల్స్ కానీ, ర్యాంప్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. బయట నుంచి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు. ప్రజెంట్ అయితే అన్నీ A to Z మనకి ఇక్కడే దొరుకుతున్నాయి. టూల్స్ 1 townలో దొరుకుతాయి, అన్నీ 1 townలో ఉన్నాయి. ఇక్కడ 2 townలో కూడా మనం ఎక్కువ కుమార్ టూల్స్ అనేసి ఉంది మ్యూజియం రోడ్లో, నవరం దగ్గర. అక్కడ నుంచి తెచ్చుకుంటాం టూల్స్, స్పెషల్ టూల్స్, పుల్లర్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం. ఇంకా ర్యామ్స్ అలాంటివి కావాలంటే వేరే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు వాళ్ళు. కంప్రెషర్ కానీ, ర్యాంప్స్ కానీ, న్యూమేటిక్ గన్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు ఏలూరు రోడ్లో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇలా తెలిసిన వాళ్ళు చూసి దాన్ని బట్టి ఏం కావాలో తెచ్చుకుంటాం. వాళ్ళు స్పెషల్ టూల్స్ వచ్చేసి సెట్ అవ్వండి. దానికి ఇప్పుడు పాత అయితే ఉన్నాయి, అవి నడుస్తూ ఉంటుంది. కొత్తగా మోడల్స్ ఏమైనా వస్తే దానికి మ్యాగ్నెట్ కానీ, క్లచ్లో కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఓడదీయాల్సినవి ఉంటే ఏమైనా కావాల్సి వస్తే అప్పుడు స్పెషల్ టూల్స్ తెప్పించుకుంటాం. ఒకవేళ ఇక్కడ దొరకట్లేదు అంటే ఇక బెంగళూరులో అయితే అన్ని A to Z దొరుకుతాయి, అక్కడ నుంచి తెప్పించుకుంటాం. మెయింటెనెన్స్ ఉంటుందండి. టూల్స్ కానీ, ఇప్పుడు ఎయిర్ కంప్రెషరు, ర్యామ్స్, కార్ వాష్ ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి. ఒకసారి ఆయిల్ మార్చుకుంటాం, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎయిర్ కంప్రెషర్ ఉంది, మోటార్ పాడైపోయింది, కొత్త మోటార్ కొనాల్సి వచ్చింది, 20,000 అయింది. ఇలా పోతుంటాయి కొన్ని పాడైపోతుంటాయి. మనం ఇప్పుడు ఎలా వెహికల్స్ సర్వీస్ చేస్తూ ఉంటామో అలాగే మా సామాన్లు కూడా స్పెషల్ టూల్స్ కానీ, ర్యామ్స్ కానీ, గన్స్ కానీ ఇవన్నీ అలాగే రిపేర్ చేయించుకుంటూ ఉంటాం. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సర్వీస్ బైక్ ఎలా చేస్తామో ఇప్పుడు ఇవి కూడా ఎక్విప్మెంట్ కూడా అలా చేసుకుంటేనే ఇవన్నీ ప్రాపర్గా నడుస్తూ ఉంటుంది వర్క్. ఏదొకటి ఆగిపోయినా వర్క్ స్లో అయిపోద్ది. అందుకనే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉంటాం. 2 నెలలకు ఒకసారి ఆయిల్ మార్చుకుంటాం, గన్స్ క్లీన్ చేసుకుంటాం. ఇవన్నీ స్పెషల్ టూల్స్ ఏమి ఉన్నాయి, ఏం కావాల్సి వస్తే రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం.
అవి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటాం. వర్క్షాప్ అనేది మినిమం ఒక 5-6 బళ్ళు పెట్టేటట్టు ఉండాలండి. 5-6 బళ్ళు లోపల పెట్టుకుని పని చేసుకునేటట్టు ఉండాలి. సో ఎంత పని అనేసి ఎదర మెయిన్ రోడ్డు ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుద్ది, అందరికీ పబ్లిక్ కూడా రిస్క్ అవుద్ది, వెళ్ళటం రావటం అడ్డంగా ఉండటం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మినిమం ఒక 5-6 బళ్ళు లోపల వర్క్షాప్లో చేసుకునేటట్టు ఉంటే రిస్క్ ఉండదు. లోపల పెట్టుకుని చేసుకుని ఉంటే వర్క్ సాఫీగా జరుగుతూ ఉంటుంది. టెక్నాలజీ అంటే చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు ఆ బళ్ళకి కార్బేటర్లు ఉండేవి, మొద్దుగా చేసుకుంటూ పోయేవాళ్ళం, పని ఈజీగా ఉండేది. ఇప్పుడు వచ్చేది BS6 అనేసి అన్ని సెన్సార్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సెన్సార్లు చెక్ చేసుకుంటాం, అవన్నీ చూసుకోవాలి. నాకేంటంటే ఇంతకుముందు 220 ఒకటి ఉండేది, పల్సర్ 220 2006-7లో వచ్చింది. దాంట్లో FI అనేది వచ్చేది 220 పల్సర్. ట్రైనింగ్లో చూపించారు, దానికి ఎలా చెక్ చేయాలి, ఏం కంప్లైంట్ వస్తాయి ఎక్కువ అనేసి సెన్సార్లు కానీ ఈ ఐడియా ఉంది నాకు కొద్దిగా. చాలా వరకు 220 ట్రైనింగ్ అవ్వటం వల్ల నాకు పిచ్చింగ్ ఇవాళ. ఇప్పుడు ఈ వచ్చే వాళ్ళకి కూడా సేమ్ టెక్నాలజీ, అది కూడా ఇలాగే సెన్సార్లు కానీ థ్రోట్ బాడీ కానీ ఇవన్నీ మనకి తెలిసిపోద్ది. ఇప్పుడు బండి వచ్చింది, దీనికి ప్రాబ్లం స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ ఉందా లేదా చూడాలి ట్యాంక్లో. నెక్స్ట్ ఏంటంటే పంపు పనిచేస్తుందా లేదా. థర్డ్ ఏంటంటే రోలర్ సెన్సార్ పనిచేస్తుందా లేదా. దానికి రోలర్ సెన్సార్ ఒకటి వస్తుంది, ఆ సెన్సార్ పనిచేస్తుందా లేదా. ఇలా ఈ అన్నీ ఒకటి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. అప్పుడు మనకి ట్రైనింగ్ అప్పుడు చూసాం కాబట్టి ఆ FI టెక్నాలజీ ఏంటనేది అప్పుడే తెలిసింది. అప్పుడు కంపెనీలో ఉండగా 220లో అవి చేసేవాళ్ళం. ఆ టెక్నాలజీ ఇదే సేమ్. అలా మనకి ఈజీగా ఉంది వర్క్ చేయడానికి. అదే ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మా వర్కర్స్ కూడా వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి ఇదిగో ఇది ఇలా చెక్ చేయాలి, ఈ సెన్సార్ ఇలా ఉంటుంది, ఈ సెన్సార్ ఇలా ఉంటుంది, ఈ టైప్లో చేసుకోవాలని ఉంటుంది. ఇక దాన్ని అదే కంటిన్యూ చేసేసుకుంటారు వాళ్ళు. సర్వీస్ ఛార్జెస్ అంటే బండి పనిని బట్టి చూసి తీసుకుంటామండి. ఇప్పుడు బుల్లెటే ఉంది, బుల్లెట్ ఒక బండి పని చేసే బదులు మామూలు యాక్టివాలు కానీ హీరో హోండాలు కానీ ఒక 3-4 బళ్ళు చేసేయచ్చు. అలా వేరియేషన్ ఉంటుంది. బుల్లెట్ దానికి వర్క్ ఎక్కువ ఉంటుంది. అలా దాన్ని బట్టి వర్క్ టైంని బట్టి వర్క్ని బట్టి మేము లేబర్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా జనరల్ సర్వీస్ వచ్చేసి యాక్టివాకి కానీ హీరో హోండా ఈ బళ్ళన్నిటికీ 400 అలా తీసుకుంటాం. బుల్లెట్కి వచ్చేసి 700 అలా తీసుకుంటాం. ఇప్పుడు 35 years అంటే మనం చేసుకుంటూ వస్తున్నాం. ఏ పాయింట్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుద్ది ఏంటనేది అదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కష్టపడి చేతులతో అది చేసి ఇచ్చేసి ఏం లేదు. అప్పుడు ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మైండ్ వాడాలి. ఇంతకుముందు వర్క్ ఏంటంటే బాడీ హోనం అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అంతా మైండ్తోనే పనిచేయాలి. ఇది ఎంతసేపు ఆలోచించి ఇది ఇలా వచ్చింది, దీనివల్ల ఇది వచ్చింది, ఇలా ఇక మైండ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వర్క్ అంతా. అలా చేసుకుంటూ రావటమే. అది ఆటోమేటిక్గా ఏంటంటే చేసుకుంటూ వస్తుంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోద్ది. సో గైస్, చూసారు కదా వీడియో. మీ అందరికీ బైక్ సర్వీస్ సెంటర్ గురించి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. కానీ పూర్తి సమాచారం అనేది మన బాస్ వాళ్ళ అప్లికేషన్లో అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు నేర్చుకోండి అండ్ బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ని ఇప్పుడే మొదలు పెట్టేసేయండి. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.